Hello students, welcome back to my channel Samina's Telugu Pharmacology. ఈ వీడియోలో ఫార్మకాలజీ ఆఫ్ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ వీడియోలో యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ యొక్క క్లాసిఫికేషన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిమోనిక్ తో సహా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో లింక్ ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. So first, diuretics is the main class under antihypertensive drugs. And indulo we have subclasses: thiazide diuretics, loop or high ceiling diuretics, potassium sparing diuretics or aldosterone antagonists. వీటి మెకానిజం ఆఫ్ యాక్షన్స్ ని మనం ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. First one is thiazide diuretics. The examples are hydrochlorothiazide, indapamide. వీటి మెకానిజం ఆఫ్ యాక్షన్ అనేది డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ దగ్గర ఇవి ఎగ్జిబిట్ చేస్తాయి బై ఇన్హిబిటింగ్ సోడియం క్లోరైడ్ సింపోర్ట్. సోడియం క్లోరైడ్ సింపోర్ట్ ని ఇన్హిబిట్ చేయడం ద్వారా రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ సోడియం అనేది తగ్గిపోతుంది. రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ కానీ తగ్గిపోతే బ్లడ్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. సో బ్లడ్ వాల్యూమ్ తగ్గితే ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ అనేది కూడా తగ్గిపోతుంది. So this is the mechanism of action of thiazide diuretics. Next one is loop diuretics, which show their mechanism of action at the ascending limb of loop of Henle. The examples are furosemide, bumetanide, etc. Loop diuretics అనేవి సోడియం, పొటాషియం అండ్ క్లోరైడ్ కో-ట్రాన్స్పోర్ట్ ని ఇన్హిబిట్ చేయడం ద్వారా వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ని ఎగ్జిబిట్ చేస్తాయి స్టూడెంట్స్. సోడియం, పొటాషియం, క్లోరైడ్ కో-ట్రాన్స్పోర్ట్ కానీ ఇన్హిబిట్ అయితే రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ సోడియం అనేది ఇన్హిబిట్ అవుతుంది. రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ కానీ ఇన్హిబిట్ అయితే బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోతుంది. బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోతే బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. దిస్ ఇస్ అబౌట్ లూప్ డయూరెటిక్స్. కమింగ్ టు ద నెక్స్ట్ సబ్ క్లాస్ ఆఫ్ డయూరెటిక్స్, దట్ ఈస్ పొటాషియం స్పేరింగ్ డయూరెటిక్స్. వీటిని ఆల్డోస్టిరాన్ యాంటగోనిస్ట్ అని కూడా అంటాం. ఇవి ఆల్డోస్టిరాన్ రిసెప్టార్స్ ని బ్లాక్ చేయడం ద్వారా, ఆల్సో నోన్ యాజ్ మినరలోకార్టికాయిడ్ రిసెప్టార్స్ ని బ్లాక్ చేయడం ద్వారా వీటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఆల్డోస్టిరాన్ యాంటగోనిస్ట్ రిసెప్టార్స్ దగ్గర బ్లాక్ చేయడం ద్వారా సోడియం అండ్ వాటర్ రీఅబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. ఇవి మెకానిజం ఆఫ్ యాక్షన్ ని కలెక్టింగ్ డక్ట్ దగ్గర ఎగ్జిబిట్ చేస్తాయి స్టూడెంట్స్. సో సోడియం అండ్ వాటర్ రీఅబ్జార్ప్షన్ కానీ తగ్గిపోతే బ్లడ్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. బ్లడ్ వాల్యూమ్ కానీ తగ్గిపోతే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. కానీ ఇవి పొటాషియం అయాన్స్ ని అలౌ చేస్తాయి, అబ్జార్బ్ చేస్తాయి. అందుకే వీటిని పొటాషియం స్పేరింగ్ డయూరెటిక్స్ అని కూడా అంటాం అన్నమాట. The examples are spironolactone, eplerenone, etc. పొటాషియం ని స్పేర్ చేస్తాయి, అలౌ చేస్తాయి. సో ఈ డయూరెటిక్స్ పొటాషియం అయాన్స్ ని అలౌ చేస్తున్నాయి అన్నమాట, అబ్జార్బ్ చేస్తున్నాయి అన్నమాట. అందుకే వీటిని పొటాషియం స్పేరింగ్ డయూరెటిక్స్ అని అంటాం. సో ఈ 3 సబ్ క్లాసెస్ యొక్క థియరిటికల్ పార్ట్ కానీ చూసినట్లయితే thiazide diuretics show their mechanism of action by the inhibition of sodium chloride symport at the distal convoluted tubule. If you see the adverse drug reactions, hyponatremia, hypokalemia, dehydration, hyperglycemia, excess of sodium, potassium బయటికి వెళ్తాయి కాబట్టి. నెక్స్ట్ హైపర్గ్లైసిమియా, హైపర్ యూరిసీమియా. సో ఎక్సెసివ్ యూరిక్ యాసిడ్ అనేది అక్యుములేట్ అవ్వడం వల్ల హైపర్ యూరిసీమియా అని చూడొచ్చు. హైపోటెన్షన్, మెటబాలిక్ ఆల్కలోసిస్. సో పొటాషియం అయాన్స్ బయటికి వెళ్తున్నాయి కాబట్టి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల మెటబాలిక్ ఆల్కలోసిస్ ని ఒక అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ లాగా మనం ఈ థైయాజైడ్ డయూరెటిక్స్ లో చూస్తామన్నమాట.
The next subclass is loop diuretics or high ceiling diuretics. Furosemide, bumetanide, they act on sodium potassium chloride co-transport in the ascending limb of loop of Henle. So by that they inhibit the reabsorption of sodium chloride as well as potassium ions. And if you see the adverse drug reactions of loop or high ceiling diuretics, almost similar to that of thiazide diuretics, that is hyponatremia, hypokalemia, dehydration, hyperglycemia, hyperuricemia, hypotension, metabolic alkalosis. బట్ ఎక్స్క్లూజివ్గా లూప్ డయూరెటిక్స్లో ఓటోటాక్సిసిటీని మీరు చూస్తారు. ఓటోటాక్సిసిటీ అంటే ప్రాబ్లం ఇన్ ది ఇన్నర్ ఇయర్ అనమాట. సో పాయిజనస్ ఎఫెక్ట్స్ ఇన్నర్ ఇయర్లో చూడొచ్చు. దీనివల్ల లాస్ ఆఫ్ హియరింగ్ లాంటిది ఎగ్జిబిట్ అవ్వచ్చు. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ సీన్ ఇన్ లూప్ డయూరెటిక్స్ ఆర్ హై సీలింగ్ డయూరెటిక్స్. నెక్స్ట్ వచ్చేసి పొటాషియం స్పేరింగ్ డయూరెటిక్స్, ఆల్సో నోన్ యాజ్ ఆల్డోస్టెరాన్ యాంటగోనిస్ట్. They inhibit the reabsorption of sodium and water in the collecting tubules by inhibiting what the sodium transporters by blocking mineralocorticoid receptors. So they inhibit the reabsorption of sodium, but they allow the potassium levels to be reabsorbed. So they cause increase in the serum potassium levels. Serum potassium levels ni increase చేస్తారు. సో ఇక్కడ adverse drug effects కానీ చూసినట్లయితే you will see hyperkalemia. Hyperkalemia as the side effect or adverse drug effect in the potassium sparing diuretics. Next, hyponatremia, hyperuricemia, renal tubular necrosis. Renal tubules లో సెల్ అనేది డెత్ వల్ల జరిగేదాన్ని మనం రీనల్ ట్యూబులార్ నెక్రోసిస్ అంటాం. నెక్స్ట్ వన్ ఇస్ గైనకోమాస్టియా, ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ ఇన్ మేల్స్ ఇస్ కాల్డ్ గైనకోమాస్టియా అనమాట. అండ్ ఇక్కడ మీరు మెటబాలిక్ అసిడోసిస్ ని చూస్తారు. సో pH అనేది యాసిడిక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ పొటాషియం అయాన్స్ డ్యూ టు హైపర్కెలెమియా. ఇక్కడ మీరు మెటబాలిక్ అసిడోసిస్ ని చూస్తారనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ రెనిన్ యాంజియోటెన్సిన్ ఇన్హిబిటర్స్. రెనిన్ యాంజియోటెన్సిన్ ఇన్హిబిటర్స్ గురించి తెలుసుకునే ముందు మీకు ర్యాస్ సిస్టమ్ అనేది బ్రీఫ్ గా తెలియాలి. సో ఎప్పుడైతే బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుందో ఆ టైంలో ర్యాస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ర్యాస్ ఇన్ ద సెన్స్ రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్. సో ఇది ఎలా సెన్స్ అవుతుంది అంటే అఫరెంట్ ఆర్టీరియోలో రీనల్ పర్ఫ్యూషన్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఏదైతే గ్లోమెరులస్ లోకి బ్లడ్ వెళ్తుందో ఆ అఫరెంట్ ఆర్టీరియోలో ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. దిస్ ఈజ్ వన్ ఇండికేషన్ ఫర్ ఫాల్ ఇన్ బ్లడ్ ప్రెషర్. ఇంకొకటి ఏంటంటే మాక్యులా డెన్సా అనే సెట్ ఆఫ్ సెల్స్ ఏవైతే డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో ఉంటాయన్నమాట. ఈ మాక్యులా డెన్సా అనే సెల్స్ డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో సోడియం లెవెల్స్ తగ్గిపోవడాన్ని గమనిస్తాయన్నమాట, సెన్స్ చేస్తాయన్నమాట. ఈ రెండింటి వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయింది అనే సెన్స్ వల్ల జక్స్టాగ్లోమెరులార్ సెల్స్ ప్రెసెంట్ ఇన్ ద కిడ్నీ దే స్టార్ట్ ప్రొడ్యూసింగ్ రెనిన్ అనమాట. రెనిన్ ఈజ్ అ ప్రోటీన్ ప్రొడ్యూస్డ్ బై జక్స్టాగ్లోమెరులార్ సెల్స్. సో ఈ రెనిన్ ఏం చేస్తుందంటే యాంజియోటెన్సినోజన్ ఏదైతే లివర్ లో ప్రొడ్యూస్ అయిందో ఈ యాంజియోటెన్సినోజన్ ని యాంజియోటెన్సిన్ 1 లోకి కన్వర్ట్ చేస్తుంది. యాంజియోటెన్సిన్ 1 అనేది యాంజియోటెన్సిన్ 2 లోకి కన్వర్ట్ అవుతుంది బై యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్, అండ్ దిస్ ఎంజైమ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ది లంగ్స్. సో వన్స్ యాంజియోటెన్సిన్ 2 కానీ ప్రొడ్యూస్ అయినట్లయితే యాంజియోటెన్సిన్ 2 కి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ థింగ్, యాంజియోటెన్సిన్ 2 ఈజ్ అ పొటెంట్ వాసో కన్స్ట్రక్టర్. Second thing, angiotensin 2 causes the production of aldosterone, and it also causes reabsorption of sodium and water in the nephrons. So ఈ ఫంక్షన్స్ వల్ల బ్లడ్ వాల్యూమ్ పెరిగి బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుందన్నమాట.
సో యాంజియోటెన్సిన్ 2 సూప్రారీనల్ గ్లాండ్స్ ఏవైతే అడ్రినల్ గ్లాండ్స్ ఉన్నాయో వాటి నుండి మినరలోకార్టికాయిడ్స్ దట్ ఈస్ ఆల్డోస్టిరాన్ ప్రొడక్షన్ ని కూడా అవి స్టిమ్యులేట్ చేస్తాయి. తద్వారా బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని కంట్రోల్ చేయడం కోసం RAS ఇన్హిబిటర్స్ ని మనం యూజ్ చేస్తాం. దట్ ఈస్ angiotensin receptor blockers as well as angiotensin converting enzyme inhibitors. సో angiotensin receptor blockers అనేవి ఆల్డోస్టిరాన్ రిసెప్టార్స్ మీద యాక్ట్ చేస్తాయి, బ్లాక్ చేస్తాయి. యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ లైక్ ఎనలాప్రిల్, నిసినోప్రిల్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేయడం ద్వారా యాంజియోటెన్సిన్ 2 ప్రొడక్షన్ ని ఇన్హిబిట్ చేస్తాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం angiotensin receptor blockers like telmisartan, losartan, candesartan, they block the binding of angiotensin 2 with those receptors present in the blood vessel, kidney, heart, etc. So ila ACE as well as angiotensin receptor blockers అనేవి RAS system ని ఇన్హిబిట్ చేయడం ద్వారా వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ACE ఇన్హిబిటర్స్ కానీ మీరు థియరిటికల్ గా చూసినట్లయితే ప్రివెంట్ ACE ఎంజైమ్ అండ్ డు నాట్ అలౌ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ angiotensin 2 ఫ్రమ్ angiotensin 1. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ కానీ చూసినట్లయితే హైపర్ కెలేమియా, డిజీనెస్, రీనల్ ఇంపైర్మెంట్, హెడేక్, డ్రై కాఫ్, యాంజియో ఎడేమా. సో వాస్కులార్ పర్మియబిలిటీ అనేది ఎక్కువై బ్లడ్ వెజల్స్ నుండి ఫ్లూయిడ్స్ అనేవి ఇంటర్స్టిషియల్ స్పేస్ లో అక్యుములేట్ అవుతాయి అన్నమాట. సో లిప్స్, మౌత్, థ్రోట్ లో ఈ ఫ్లూయిడ్స్ అక్యుములేట్ అయ్యి ఉంటాయి. ఆ కండిషన్ ని మనం యాంజియో ఎడీమా అని అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్. So they work by blocking AT1 receptors and AT1 receptors are found in blood vessels and kidneys. Heart lo kuda ee receptors untai students. So వీటి adverse drug reactions కానీ మీరు చూసినట్లయితే hyperkalemia is one adverse drug reaction of angiotensin receptor blockers like telmisartan, losartan, and renal impairment, hypotension, dizziness, headache, angioedema ఉంటుంది కానీ it is rare. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి బీటా బ్లాకర్స్. సో బీటా బ్లాకర్స్ అనేవి ప్రొప్రనోలోల్, ఎటనోలోల్ ఇవి బీటా 1, బీటా 2 రిసెప్టార్స్ ని ఇన్హిబిట్ చేయడం ద్వారా సింపాథెటిక్ ఎఫెక్ట్స్ ని ఇన్హిబిట్ చేస్తాయి. సో దానివల్ల హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. ఇఫ్ యూ సీ ది అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్, కోల్డ్నెస్ ఇన్ ది హ్యాండ్స్ ఆర్ ఫీట్, fatigue that is extreme weakness, weight gain, dizziness, lightheadedness, depression, bronchospasm. Bronchospasm ఎందుకు చూస్తాము అంటే నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ అనేవి బ్రాంక్యూల్స్ లో ఉన్న బీటా 2 రిసెప్టార్స్ ని బ్లాక్ చేస్తాయి. దానివల్ల బ్రాంకో కన్స్ట్రిక్షన్ జరిగి బ్రాంకోస్పాజం అనేది పేషెంట్ యాజ్ అన్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. సో దట్ ఈస్ వై యూ సీ బ్రాంకోస్పాజం యాజ్ అన్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్. సో ఇక్కడ డయాగ్రమెటిక్ గా చూసినట్లయితే సో ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ రిలీజ్ అయినప్పుడు బీటా 1, బీటా 2 రిసెప్టార్స్ ని స్టిమ్యులేట్ చేసినప్పుడు అడినలైల్ సైక్లేస్ పాత్వే అనేది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? హార్ట్ రేట్, కాంట్రాక్టిలిటీ, కండక్షన్ వెలాసిటీ అనేవి పెరుగుతాయి. బట్ ఇక్కడ బీటా బ్లాకర్స్ ఏం చేస్తున్నాయి? ఈ సింపాథెటిక్ ఎఫెక్ట్స్ ని ఇన్హిబిట్ చేస్తున్నాయి అన్నమాట. సో వీటిని ఇన్హిబిట్ చేయడం ద్వారా అడినలైల్ సైక్లేస్ పాత్వే కూడా ఇన్హిబిట్ అవుతుంది.
సో అప్పుడు హార్ట్ రేట్ అండ్ హార్ట్ కాంట్రాక్టిలిటీ అనేది తగ్గిపోతుంది, కార్డియాక్ అవుట్పుట్ తగ్గుతుంది. సో కార్డియాక్ అవుట్పుట్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ అనేది కూడా తగ్గిపోతుంది స్టూడెంట్స్. దిస్ ఈజ్ అబౌట్ ది మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ బీటా బ్లాకర్స్. సో ఇవన్నీ మెకానిజం ఆఫ్ యాక్షన్స్ ఈ క్లాసెస్, ఈ మెయిన్ క్లాసెస్ యాంటీ హైపర్టెన్సివ్స్ కి యాజ్ వెల్ యాజ్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కి కూడా కామన్ అన్నమాట. సో రెండింటికి ఇది యూజ్ అవుతుంది, ఇది మీరు గమనించవలసి ఉంటుంది స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మన రిమైనింగ్ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్, సింపాథెటిక్ ఇన్హిబిటర్స్ లైక్ ది ఆల్ఫా బ్లాకర్స్, ఆల్ఫా ప్లస్ బీటా బ్లాకర్స్, సెంట్రల్ సింపాథోలైటిక్స్ అండ్ డైరెక్ట్ రెనిన్ ఇన్హిబిటర్స్, ది ఎగ్జాంపుల్ ఇస్ అలిస్కైరిన్, అండ్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ do not forget to subscribe, like, share and comment. Thank you once again.